మరణించిన తరువాత కూడా నీ ఆత్మకు కొద్ది సమయము ఇవ్వబడుతుంది. ఏ చోటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలా, తిరిగి మానవుని శరీరంలోకి వెళ్ళొచ్చా, లేక ఇంకా ఏ చోటికి వెళ్తే ఎగ్జాక్ట్గా నా ఆత్మ తృప్తిపరచబడుతుంది అనేది మరణించిన తర్వాత కొద్ది సమయము ప్రతి మానవుడికి ఇవ్వబడుతుంది. మరణించిన వెంటనే దేవుడి దగ్గరకో పాతాలనుకో ఆత్మ వెళ్ళదు. కొద్ది సమయం ఖచ్చితంగా అదే వాతావరణంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ గలవాడు. మరణించేంత వరకు మాత్రమే ప్రేమ కాదు, మరణించిన తర్వాత కూడా నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. కాబట్టి మరణించిన తర్వాత కూడా అవకాశం అనేది దేవుడు కొద్ది సమయం ఇస్తాడు. ఆ ఆత్మ ఏ చోటుకు వెళ్ళాలా, రకరకాల ప్రదేశాలు ఆత్మలోకంలో ఉంటాయి. సో ఈ మర్మం చాలామందికి తెలియక చనిపోయిన తర్వాత నీ ఆత్మకి ఈ జ్ఞానం ఉండనందుకు అనేకమైన సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆత్మ శాంతి కోసం రకరకాల పద్ధతులు రకరకాలుగా చేస్తారు. క్రైస్తవులు అయితే ప్రార్థనలో కానీ లేకపోతే ఇంకా కొన్ని విధాలుగా కొన్ని చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత సమాధానకరంగా వెళ్ళదు. మరి సమాధానంగా వెళ్ళడానికి కొన్ని వాక్య సంబంధమైన కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తారు. చూద్దాం. అలోతైన విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఈరోజు? రైట్. ఎందుకంటే మనమందరం మరణించాల్సిన వారమే. అయినప్పటికీ దేర్ ఈజ్ ఎ పవర్ అండ్ అథారిటీ. దేవుని శక్తి అధికారము ప్రతి మానవుని ఆత్మకి ఇవ్వబడింది, శరీరానికి అనట్లేదు, ఆత్మకి ఇవ్వబడింది. దెర్ ఈజ్ ఎ టైమ్ గివెన్ టు ద ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మకి కొద్ది సమయం చనిపోయిన తర్వాత ఇవ్వబడుతుంది టు సెలెక్ట్ ద ప్లేస్ ఎగ్జాక్ట్లీ వేర్ యూ హ్యావ్ టు గో. ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలానికి వెళ్ళడానికి నీ ఆత్మకి జ్ఞానము బ్రతికున్నప్పుడే తెలియాలి. చనిపోయినప్పుడు నీ ఆత్మ జ్ఞానం ఉండదు. ఇంకా సో డిస్కనెక్ట్ అయిపోతుంది. కనుక బ్రతికున్నప్పుడే వాట్స్ ఎవర్ ఏదైనా ఒక ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు చనిపోయిన తర్వాత అదే జ్ఞానము నీ స్పిరిట్కి వర్క్ అవుతూ వస్తుంది. ఇది అందరు గుర్తించాల్సిందిగా మనం చేస్తూ రైట్. సో ఎఫెసీయుల గ్రంథంలోకి వెళ్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ 4:9. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలో. దానికి ముందు ప్రోటోకాల్ పరంగా వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలు. 17th వర్డ్స్లో దేవుని చిత్తము ఓకేనా? రైట్. సో దేవుని చిత్తం అలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఈ వర్డ్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని 18వ వచనంలోకి వెళ్దాం. ఏలనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషములో చంపబడి ఆత్మ విషములో బ్రతికింపబడి పాపముల విషములో ఒకేసారి శ్రమపడెను. ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకు, ఈ భూ ప్రపంచంలో ఉన్న సకల మానవాళ్ళందరి కొరకు చనిపోయాడు. దేనికోసం అనంటే పాపం చేసిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడటానికి, పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడిగా అవ్వడానికి, అనీతిమంతుడిగా ఉన్నవాడు నీతిమంతుడిగా అవ్వటానికి, త్రాగుబోతుడు ఎవడైతే ఉంటాడో వాడు ఆ పాపమును మాన్పివేయబడటానికై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించటం జరిగింది. ఎందుకు మరణించటం జరిగిందనంటే తన స్వరక్తాన్ని కార్చబడాల. ఈ భూమి మీద పరిశుద్ధుడైన రక్తం కార్చబడినప్పుడే ఈ భూమి మీద ఉన్న సర్వలోక పాపము ఏదైతే ఉంటుందో అది పటాపంచలైపోతుంది. కాబట్టి మనమందరం అర్థం చేసుకోవాల్సిన ఈ విషయం, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని మనందరి కోసము త్యాగం చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎవరు చంపలేదు. ఇది అందరు గుర్తుపెట్టుకోండి. రోమా సామ్రాజ్యంలో ఉన్న పరిపాలకులు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభుని చంపలేకపోయారు. హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభుని చంపలేకపోయారు. తర్వాత మరణము కూడా యేసు ప్రభుని చంపలేకపోయింది. ఇప్పుడు వారికి చెప్పిన 7 మాటలలో 6-7 మాటల ప్రకారంగా తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభుకి మరణం వచ్చిందా?
రాలేదు. అనగా మరణము కూడా ఈవెన్ యేసు ప్రభును చంపలేకపోయింది. అందుకే అంటాడు కదా, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. సో దీనిని బట్టి అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభు ఎవరు యేసయ్యను చంపలేదు, తానంతట తానే తన జీవమును దేవునికి అర్పించుకున్నాడు. దేనికోసము? ఈ లోకంలో ఉన్న పాపమంతా పోవడానికి. అయితే రెడీ టు లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. ఈ లోకంలో ఉన్న పాపమంతా ఎవరి మీద పడిపోయింది? యేసుక్రీస్తు మీద పడిపోయింది. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఆయన చనిపోక ముందు పాపిగా అయిపోయాడంట. పాపము చేసి పాపిగా అయిపోలేదు, పాపాన్ని మోసాడు కనుక యేసు ప్రభు పాపిగా మార్చబడ్డాడు. దానికి స్క్రిప్చర్ చూద్దాం ఒక్కసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగుపడినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎస్, మన కోసం ఏమైపోయాడు యేసుక్రీస్తు ప్రభు? పాపిగా అయిపోయాడు. అలాగా నేను పాపం చేశాడా? వాక్యంలో ఎగ్జాక్ట్గా ఉంది. ఆయన పాపం చేయలేదు, కానీ ఏమైపోయాడు? పాపిగా మార్చబడ్డాడు. ఎవరి కోసము? ఎందుకోసము? నా పాపం, ఈ లోక సంబంధమైన పాపమంతా కూడా ఎవరి మీద పడిపోయింది? ఎవరి మీద ఆయన వేసుకున్నాడు? ఆయనపై. యేసుక్రీస్తు పైన మనందరి పాపములు వేసుకున్నాడు కనుక ఏమైపోయాడంట? పాపిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన పాపం చేసి పాపిగా అయ్యాడా? లేదు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే దట్ పరిశుద్ధ క్రియలు చేసి పరిశుద్ధులము అనుకుంటే పొరపాటు పడినట్టే. అందరికీ అర్థమవుతుందా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా పిలువబడతారు. పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు చేసిన వారు పరిశుద్ధులుగా పిలువబడరు. దోస్ ఆర్ బోనస్ ఫ్రమ్ గాడ్. అవన్నీ కూడా దేవుడిచ్చే ఫలాలు, ఆశీర్వాదాలు. పరిశుద్ధంగా ఉండటం వల్ల, పరిశుద్ధ క్రియలు, నీతి క్రియలు చేయటం వల్ల సకల విధములైన దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాని పరిశుద్ధపరచబడరు. పరిశుద్ధపరచబడాలన్నా, నీతిమంతులుగా అవ్వాలన్నా విశ్వాసము ఎవరి మీద పెట్టాలా? యేసుక్రీస్తు మీద పెట్టాలి. అందుకే యేసయ్య పాపము చేసి పాపిగా మార్చబడలేదు, పాపము మోసాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధము అవ్వాలన్నా, నీతిమంతుడిగా అవ్వాలన్నా, నువ్వు పవిత్రపరచబడాలన్నా దేవుని పరిశుద్ధత నువ్వు మోయాల. పరిశుద్ధ క్రియలు చేస్తున్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కాడు. రాజకీయ నాయకులు చేస్తారు. ఏం క్రియలు చేస్తారు? అందరి ముందు మంచి క్రియలు, పరిశుద్ధ క్రియలు, పవిత్ర క్రియలు చేస్తారు. వాళ్ళంతా పరిశుద్ధులుగానే ఉన్నారా అని దేవుని సైట్లో ఆలోచిస్తే నెవర్ అండ్ ఎవర్. ఇక్కడ ఎవరి పరిశుద్ధత మోయడం వల్ల పరిశుద్ధులుగా మార్చబడతాం? దేవుని పరిశుద్ధత నువ్వు మోయడం వల్ల. వెన్ యూ క్యారీ ద ప్రజెన్స్ అండ్ పవర్ ఆఫ్ గాడ్, ఆయన ప్రజెన్స్ని కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధతను కావచ్చు, ఎప్పుడైతే మనం మోస్తామో అప్పుడే మనం ఏమైపోతాం? పరిశుద్ధులుగా నిర్ణయించబడతాం. హల్లెలూయా. దేవుని నీతి మనం ఎప్పుడైతే మోస్తామో అప్పుడే మనం అందరం ఏమైపోతాం? దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతాం. ఎబ్రీలు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది 11వ అధ్యాయంలో, అబ్రహాము విశ్వాస మూలముగా నీతిమంతుడాయెను. ఎవరి మూలముగా? ఆయన చేసిన నీతి క్రియల వల్ల అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడలేదు. కానీ అబ్రహాము ఎలా పిలువబడ్డాడు నీతిమంతుడిగా? విశ్వాస మూలముగా. అంటే దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. సో ఇవి క్లారిటీగా తెలిసినప్పుడే నీ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పుడే నువ్వు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నీ ఆత్మకి తెలియలేదనుకోండి, నీ మనసు వింటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యం నీ మనసు వింటుంది, నీ హృదయంలోకి వెళ్తుంది. బట్ ఎక్కడికి వెళ్ళాలి? అది ఆత్మలోనికి వెళ్ళాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం అదా, లేకపోతే 4వ అధ్యాయం 12వ వచనమా? మీరు పాపముతో పోరాడుటలో, అది కాదు 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించిన దేని విభజిస్తాది? దేవుని వాక్యం ప్రాణం, ఆత్మను. దేని విభజిస్తాది? ప్రాణం, ఆత్మను. ప్రాణం అంటే నువ్వు, ఆత్మ అంటే దేవుడిచ్చిన ఊపిరి. హల్లెలూయా. దేవుని వాక్యం విడదీయాలి ప్రాణాన్ని, ఆత్మను. కానీ మనుషులందరికీ ప్రాణము, ఆత్మను దేని విడదీస్తుందో తెలుసా? మరణం. మనం చనిపోవడం వల్ల ప్రాణ, ఆత్మ వేరుపరచబడుతుంది. అసలుకైతే రియాలిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టి ప్రకారంగా ప్రాణం, ఆత్మను ఏం విడదీయాలా? దేవుని వాక్యం.
ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చి ప్రాణాత్మలను విడదీస్తుందో, చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే బాగుంటుందో నిర్ణయించేవాడు దేవుడు కాదు, నువ్వు. సో నీ నిర్ణయత కొలత బట్టి ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది అనే ఆ సామర్థ్యము ఈ వాక్యాన్ని బట్టి నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మరణం ఏం చేస్తుంది? అందరి యొక్క లైఫ్లో ప్రాణాన్ని, ఆత్మను వేరు చేస్తుంది. ప్రాణం, ఆత్మ వేరైపోతే అర్థం ఏంటి? ఆ వ్యక్తి చనిపోయినట్టు. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్తుంది కూడా అదే, బట్ డైమెన్షన్ చేంజ్ చేస్తున్నా. వాక్యము ప్రాణము, ఆత్మను వేరి తీసినప్పుడు ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. అందుకే పౌలు అంటాడు, నేను పాపములో మృతుడినైతిని, నేను చనిపోయాను, బ్రతుకుతున్నది ఎవరు? నా యందు క్రీస్తు. ఈజ్ ఆల్సో డెడ్. పౌలు కూడా అదే అంటున్నాడు, నేను చనిపోయాను అంటున్నాడు. బట్ ఎలా చనిపోయాడు? వాక్యం ఏం చేసింది? అతని దగ్గరికి వచ్చి ప్రాణాన్ని, ఆత్మను విడదీసింది. సాధారణంగా ప్రాణాన్ని, ఆత్మను విడదీసేది ఏంటి? మరణం. చనిపోతే తప్ప ఆత్మ ఒక చోటకి వెళ్ళదు, ప్రాణం ఒక చోటకి వెళ్ళదు. ప్రాణం, ఆత్మ రెండు విభాగింపబడుతుంది. కానీ ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే ఏది మన జీవితంలో దేవుని చిత్త ప్రకారంగా మనం విభాగించబడాలి అంటే దేవుని వాక్యం వచ్చి మన ఆత్మను, ప్రాణాన్ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. హల్లెలూయా. మరి ఇప్పుడు అర్థం కావాలందరికీ, మరణము ద్వారా ఆత్మ ప్రాణాన్ని విభాగించబడాలా? వాక్యము ద్వారా ఆత్మ ప్రాణము విభాగించబడాలా? ఏది ఆ నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. బ్రతికున్నప్పుడే వాక్యము ద్వారా నీ ఆత్మను, ప్రాణాన్ని విడదీస్తే దేవుని చిత్తంలో ఎన్నో లోకాలు ఉన్నాయి పైన. ఏ లోకానికి వెళ్ళాలో నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మరణమే నీ ప్రాణాన్ని, ఆత్మను విడదీస్తే పాతాళానికి వెళ్ళి అక్కడనే పర్మనెంట్గా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మరణము మనల్ని విడదీయొద్దు. వాక్యమే ఆత్మను, ప్రాణాన్ని విడదీయాలి. వాక్యంలో ఉందా లేదా అది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పాతాళంలోకి వెళ్ళినప్పుడు, ఆర్ఎల్స్ యేసుక్రీస్తు ప్రభు ఏదైతే పాపిగా అయిపోయి పాతాళంలోకి వెళ్ళాడో అక్కడ దేవుని చిత్తాన్ని చేశాడు. ఇది మీకు అర్థం కావాలి. ఇది రెండో డైమెన్షన్ ఆఫ్ మిస్టరీ. ఇప్పుడు పాతాళంకి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా, నరకంలో ఎవడు పోతాడు చెప్పండి? పరిశుద్ధులా, పాపులా? చెప్పాలి అందరూ. నరకానికి ఎవడు పోతాడు? పాపం చేసిన వాడే పోతాడు. పాపములందరూ అక్కడికి వెళ్తారు. సో నరకానికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఏంటండి? సాతాన్ గేట్ దగ్గర ఉంటుంది. ఐడి కార్డ్ చూపించాలి. ఐడి కార్డ్ అంటే పాపం చేసిన ఐడి కార్డ్ చూపించాలి. చూపిస్తేనే నరకం యొక్క గేట్స్ తెరవబడతాయి. యేసుక్రీస్తు ప్రభు నరకానికి వెళ్ళి ఏం చూపించాడు? ఆయన చేసిన పాపం చూపించలేదు. ఎవరు చేసిన పాపం నరకంలో ఉన్న సాతానికి చూపించాడు. నువ్వు నేను చేసిన పాపం అంతా ఒకేసారి సాతానికి చూపించాడు. తెరుస్తావా నరకం యొక్క గేట్స్ అని? రండి, స్వాగతం. సాతానికి తెలీదు, వచ్చి నన్ను జయించి ఏదైతే ఆదాము అవ్వ కాలంలో తాళం చెవులు ఏదైతే అధికారం ఉందో అది నా దగ్గర ఉంది, అది తీసుకొని పోతాడు, దానికోసమే వచ్చాడనే సంగతి సాతానికి తెలుసా? తెలీదు. ఈ డజంట్ నో ఎగ్జాక్ట్ ట్రూత్. హల్లెలూయా. సో ఎగ్జాక్ట్గా చెడును దేవుడు ఉపయోగించి సాతాన్ దగ్గరికి వెళ్ళాడు మంచి చేయడానికి, ఫర్ యూ అండ్ ఫర్ మీ. హల్లెలూయా. సో పాపం అనే క్వాలిఫికేషన్తో ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానిక, పాతాళానిక? ఎస్. అది ఆయన చేసిన పాపమును బట్టి వెళ్ళలేదు. ఎవరు చేసిన పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు? నువ్వు నేను చేసిన పాపం యొక్క క్యాలిక్యులేషన్స్ని బట్టి ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వచనం ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక, రైట్, దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను. 4:9 ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు, భూమి యొక్క కింది భాగములకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడు. ఆయన స్పిరిట్ ఏదైతే ఉన్నాడో, ఆ సోల్ ఏదైతే జీసస్ క్రైస్ట్ సోల్ ఉందో, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? లాస్ట్ స్టెప్ ఆఫ్ ది హెల్. దోస్ ఆర్ హేట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. అంటే పాతాళంలో చివరి లోకం. దాంట్లో ఎవరు పోతారో తెలుసా? ఘోరమైన పాపం కలిగిన వాడే పోతాడు. మరి లోకంలో అందరికన్నా పాపం చేసిన వాడు కాదు, కానీ అందరికన్నా పాపి ఎవడు గొప్పవాడు అంటే యేసుక్రీస్తు. అది డైమెన్షన్ అండర్స్టాండ్ చేసుకోండి.
అంటే ఒక మనిషి ఒకలాగా పాపం చేస్తాడు, ఇంకో మనిషి ఇంకొకలాగా పాపం చేస్తాడు. కానీ మానవాళ్ళందరి పాపం ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు మీద ఉంది. కనుక ఎక్కడికి వెళ్ళాడు? చివరి ప్రదేశం వరకు వెళ్ళాడు. ఎంత కింది స్థాయికి వెళ్ళాడో అదే వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకసారి చదవండి. క్రింది భాగంలో కనగా మొదట అని అర్థం. చదవండి, నెక్స్ట్ కంటిన్యూ. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆకాశ మండలము అన్నిటికన్నా పైకి కాదు, మరీ పైకి ఏమయ్యాడంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయన స్పిరిట్ ఈజ్ ద హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ద రేమ్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలోకంలో యేసు ప్రభు యొక్క నామమే అన్నిటికన్నా పైనామము. ఆయనకు మించిన నామము లేదు. దెర్ ఈజ్ నో నేమ్ గివెన్ టు ఎనీ అదర్ నేమ్ హూ ఈజ్ ద గ్రేటెస్ట్ నేమ్. సో జీసస్ క్రైస్ట్కి మాత్రమే అన్ని నామముల కన్నా పైనామము. అంత ర్యాంక్ ఎలా వచ్చిందనంటే అంత కింది స్థాయికి వెళ్ళగలిగాడు. కాబట్టి ఎవరి కోసం వెళ్ళాడు? అది పైకి కూడా ఎవరి కోసం వెళ్ళాడు? ఒక వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన ఆరోహణం అవుతున్నాడో మనందరికీ కృపావరాలు ఇవ్వటానికి ఆయన ఆరోహణం అయ్యాడంట. హల్లెలూయా. ఒక్కొక్క లోకము దాటుతున్న కొద్దీ ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క బలం, ఒక్కొక్క వరం, ఒక్కొక్క అనాయింటింగ్, దేవుని మహిమ ఏవైతున్నాయో ఆయన వెళ్తున్న కొద్దీ మనందరి కోసం విడుదలవుతున్నాయంట. ఇప్పుడు మీరు పొందుకునే వారిగా ఉంటే గట్టిగా చెప్పాలి కొట్టండి, ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో దేని వల్ల పాతాళానికి వెళ్ళాడో దాని వల్లనే పరలోకానికి వెళ్ళలేదు. పాపము, మనందరి పాపము ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా అయ్యాడు కనుక పాతాళమునికి వెళ్ళగలిగాడు. పాతాళంలోకి వెళ్ళి ఎవరి చిత్తాన్ని చేశాడు? దేవుని చిత్తాన్ని చేశాడు. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు? ప్రభా ప్రభా అని పిలిచే ప్రతివాడు కాదు. అందరం పిలుస్తాం, క్రైస్తవులు అందరు యేసయ్యా నీకే స్తోత్రం, ప్రభా నీకే. వాడు బోడు ఎవడు పోతాడంట దేవుని రాజ్యం? తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే దేవుని రాజ్యము స్వతంత్రించుకుంటారు. మన చిత్తం చేయటం వల్ల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. పక్కవాడిని మనం సంతోషపరచాలనే ఉద్దేశంతో రకరకాల సంకల్పం కలిగి, రకరకాల ఆలోచనలు కలిగి పక్కవారి యొక్క సంతోషం కోసం, లేకపోతే పక్కవారి నుంచి మనకి హోదా రావటం కోసం ఎన్నో కార్యాలు చేస్తాం. దోస్ ఆల్ ఆర్ ఫేక్ ఇన్ ద రేమ్స్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని దృష్టిలో అవన్నీ కూడా మురికి గుడ్డ లాంటిది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది. అది దేవునికి 100% తెలుసు. అందుకే అన్నిటికన్నా మోసకరమైనది ఏంటండి? ఎవరు హృదయం? హృదయం అనకండి, ఎవరు హృదయం? నువ్వే అనుకోవాలి. ఎవరు హృదయం? నా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, ఎవరు దాన్ని గ్రహింపజాలడు. ఇర్మియా 17:9. హల్లెలూయా. సో ఇవన్నిటిని బట్టి ఆలోచిస్తే దేవుని చిత్తము చేయువాడే తండ్రి రాజ్యమును ప్రవేశిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరి చిత్తం చేస్తున్నాడు? పాతాళంలోకి వెళ్ళి ఏం సంపాదిస్తున్నాడు? పాతాళంలోకి వెళ్ళి సాతాను బాగానే స్వీకరించాడు, స్వాగతించాడు. హల్లెలూయా. గేట్ బయటున్న యేసుక్రీస్తు ప్రభు సాతానికి పాపిలా కనిపించాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎప్పుడైతే పాపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు లోపలికి వచ్చాడో దేవుడిగా కనిపించాడు సాతానికి. జీసస్ ఆల్వేస్ ఏ కన్ఫ్యూజన్ పర్సన్ ఓన్లీ టు ద సైటన్, నాట్ టు యూ. సో గలిబిలి చేసేవాడు యేసు ప్రభు. ఎవరికి? కేవలం సాతానికి, నీకు నాకు కాదు, సంఘానికి కాదు. హల్లెలూయా. సో వానికి అర్థం కాలేదు. అందుకే 1 కొరింథీ 2:8 ప్రకారంగా వాక్యం ఉంటుంది కదా, యేసు ప్రభు సిలువ వేయటము లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మహిమ స్వరూపియగు యేసుక్రీస్తు ప్రభుకు సిలువ వెయ్యకపోదురేమో. సైటన్ డజంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ట్రూత్. సత్యం ఏంటి అనేది సాతానుడికి తెలీదు, లోక దురాత్మ చీకటి శక్తులకి తెలీదు. సత్యం ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడితో నువ్వు సహవాసం ఉంటే నీకు కూడా సత్యము బయలుపరచబడుతుంది. నీ జీవితం పట్ల సత్యం ఏంటి, నీ జీవితం పట్ల అసలైన సత్యం ఏంటి అనేది సాతానుడికో పక్కోడికో ఎవరికో తెలియదు. ఎవరికి తెలుసు? సత్య స్వరూపియగు ఆత్మ అయిన పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడే సత్యము మీకు బయలుపరచబడుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు పాపిగా ఉన్న యేసయ్య లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా మార్చబడ్డాడు? బికాస్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం చేయడం వల్ల యేసయ్య దేవుడిగా అయిపోయాడు. అక్కడ దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంట. ఒకసారి ప్రకటన గ్రంథం 1:18 వెళ్దాం. అక్కడ వచ్చిన ముందు ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ఏం సంపాదించడానికి పాతాళంలోకి వెళ్ళాడు? వాట్ యు వాంట్ టు ఎర్న్, రైట్? నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడునైతిని కానీ దేని బట్టి మృతుడయ్యాడు? ఆయన చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు చనిపోలేదు. ఎవరు చేసిన పాపాన్ని బట్టి? నువ్వు నేను ఈ లోకంలో చేసిన పాపమును బట్టి ఆయన మరణించాడు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, పాపము ఏం చేస్తుంది? మరణాన్ని కంటాని. పాపం వల్ల వచ్చేదేంటి? మరణం. యేసు ప్రభు మరణించడానికి కారణము ఆయన చేసిన పాపం కాదు, మనము చేసిన పాపాన్ని బట్టి ఆయన మరణించాడు. సో నేను మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, ఇక్కడ ఒకసారి వినండి, ఏ తాళపు చెవులు అధికారం సంపాదించాడు యేసయ్య? మరణపు యొక్కయు పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎప్పుడు తీసుకున్నాడు? స్టార్టింగ్లోనే యేసు ప్రభు పుట్టిన వెంటనే స్వాధీనంలో వచ్చాయా? లేదు. ఆయన మనుషుల కొరకు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే పాతాళములోకి వెళ్ళాడో అక్కడ ఉన్నాయంట సాతాను దగ్గర తాళపు చెవులు. ఎవరిచ్చారు సాతానికి తాళపు చెవులు? అంటే ఆదామవ్వ. ఏ అధికారము ఆదామవ్వకు దేవుడు ఇచ్చాడో ఆదామవ్వ తాళం చెవులు తీసుకుపోయి ఎవరికి ఇచ్చేశారు? సాతానుడికి. సాతానుడు నరకంలో ఉండి వాడు ఆ తాళపు చెవు అంటే అర్థం అధికారం, పరిపాలన అధికారం. అధికారము సాతాను వశంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలవటానికి, పాపాన్ని గెలవటానికి, మనుషుల కోసము ఏదైతే దేవుని చిత్తం చేశాడో దేవుని చిత్తంలో ఉన్న శక్తి యేసు ప్రభుని ఏం చేసిందంటే సాతాను దగ్గర ఉన్న తాళపు చెవులను స్వాధీనపరుచుకుంది. హల్లెలూయా. ఆదికాండం 1:28 ప్రకారం ఒకసారి చదవండి. అది కూడా మనుషులకు దేవుడు ఇచ్చిన అధికారం. 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను వాటన్నిటిని లోపరుచుకోవాలి. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే స్వాధీనపరచుకోవటం. ఎవరికి ఇచ్చాడు అధికారము? 1వ అధ్యాయం 28 ప్రకారము దేవుడు మనుషులకు అనగా ఆదాము అవ్వకు అధికారం ఇచ్చాడు. సమస్తాన్ని నువ్వు స్వాధీనపరచుకో. ఎవరి చేతిలో పెట్టారు? ఆదామవ్వ సాతాను చేతిలో పెట్టాడు. ఇప్పుడు దానికోసము యేసు ప్రభు 2వ ఆదాముగా మార్చబడి సాతానుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అధికారాన్ని తీసుకొచ్చాడు. ఎవరి యుద్ధకు తీసుకొచ్చాడు? సంఘము యుద్ధకు తీసుకొచ్చాడు. సంఘముకి ఈ మాట ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను చెప్తున్నాను కదా, సంఘంలో ఎవడు చనిపోయినా కానీ వాని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో వానికి అర్థమైపోతుంది ఆటోమేటికల్గా. వాడికి దేవదూతలు అవసరం లేదు దారి చూపించడానికి. కొంతమందికి ముసలి వాళ్ళకి మీకు వాళ్ళ దగ్గర ఉంటే కొన్ని అర్థాలు అవుతాం. చనిపోయే ముందు వాళ్ళు అంటుంటారు కదా, నా దగ్గరికి ఎవరు వస్తారు, నా దగ్గరికి ఎవరు వస్తారు, పిచ్చోళ్ళు అనరలా, వాసన కనిపిస్తుంది. అది చనిపోయి ఎగ్జాక్ట్ 2 days ముందు 3 days ముందు వాళ్ళకి అన్నీ కనిపిస్తుంటాయి, ఒక దూతల్లాగా వస్తాయి. అవి వచ్చి ఏం చేస్తాయి? ఎప్పుడు మరణిస్తాడా, వాని ఆత్మ ఎక్కడికి తీసుకువెళ్ళాలా అనేది ఆ దూతల వశంలో ఉంటాయి. ఎందుకంటే వీడు వాక్యము ద్వారా ఆత్మ ప్రాణం వేరుపరచబడతలేదు. దేని ద్వారా వేరుపరచబడుతున్నాయి? మరణము ద్వారా. అందుకే దూతలు వచ్చి వేరు చేస్తున్నాయి. ఏంజల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డెత్ ఆఫ్ ద మ్యాన్ అన్నట్టు ఎగ్జాక్ట్గా దూతలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఎవరి కోసం వేరు చేస్తున్నాయి? మనిషి ఎప్పుడు చనిపోతాడా, వాని ఆత్మ ఎప్పుడు ఒక ప్రదేశానికి చేరివేద్దామా. మరి వాక్యము నీ ఆత్మను ప్రాణాన్ని ఈరోజే వేరిదీస్తే కనుక దూతలు నీకు అవసరమా? దూతలు నీకు అవసరమా? సాతాను దూతలు నీకు అవసరమా? దేవుని దూతలు నీకు అవసరమా? నథింగ్. బికాస్ వాక్యము దూతల కన్నా అతి శ్రేష్టమైనది. వాక్యము దూతలకు మించిన శక్తి కలిగినది. అదే వాక్యము నీలో ఉంటే చనిపోయిన తర్వాత ఈవెన్ నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నిర్ణయించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళాలో ఆయన నిర్ణయించుకున్నాడు.
ఎక్కడికి వెళ్ళాలి? సాతాను దగ్గరున్న తాళపు చెవుల దగ్గరికి నా ఆత్మ చనిపోయిన తర్వాత వెళ్ళాలా నిర్ణయించుకునే యేసు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళాడంటండి. బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అంత బలమైనదిగా పనిచేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చనిపోయిన తర్వాత క్రైస్తవులుగా బాధపడొద్దు, బట్ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మరణమే ఏం చేస్తుంది? ప్రాణాత్మను వేరు చేస్తుంది. యాక్చువల్గా ప్రాణాత్మను అంటే క్రైస్తవుల యొక్క ప్రాణాత్మను వేరు చేయాల్సిన బాధ్యత వాక్యం. అందుకే ఈరోజు మనుషులందరికీ కావాల్సింది వాక్యం కాదు, ఎంజాయ్మెంటు, పాటలు, ఇంకేంటివి డ్యాన్సులు, తర్వాత దీని ఏమంటారు చూసిన ఫేమ్. అంటే ఏదైనా మంచి పని చేస్తే ఇక్కడ ఉన్న పాస్టర్ ఏం చేయాలా? చెప్పాలా. చెప్పినప్పుడు నీకు ఏమవుతుంది? తృప్తి. ఇవి కావాలి మానవులకు. అసుంటోడు ఆత్మ ప్రాణాన్ని వేరు చేసేది ఏంటో తెలుసా? మరణమే, ఇంకేది లేదు. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు ఏం చేయబడ్డాడు, ఆయన ఆత్మ ఎలా విభజించబడింది, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అదొకటే కాదు ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. దేవుని చిత్తం చేయవాడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభా అని పిలిచి ప్రతి ఒక్కడు ఆయన రాజ్యంలో ప్రవేశించాడు. ఈరోజు అధికారము సంఘానికి ఇచ్చాడు. సంఘముగా మనమందరం యేసు ప్రభు సంఘముగా ఉన్నాం. అధికారం మనందరికీ ఇచ్చాడా లేదా? పేతురికి ఏ అధికారం ఇచ్చాడు? నువ్వేది బంధిస్తే తర్వాత నరకపు యొక్క పాతాళపు యొక్క ద్వారాలు నీ యొద్ద నిలువనేరవు అని అంటాడు పేతురితో. అంటే పాతాళపు యొక్క ద్వారపు నీ యొద్ద నిలువనేరవు అని అంటే యేసు ప్రభు పేతురికి అధికారం ఇచ్చాడా లేదా? పేతురికి అధికారం ఇచ్చి పేతురుని ఏమంటాడో తెలుసా? నువ్వు సంఘమై ఉన్నావని అంటాడు. నీ మీద నా సంఘాన్ని కడతానంటాడు. ఎగ్జాక్ట్గా పీటర్ ఈజ్ ద చర్చ్. అంటే ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఎవరికి ఇస్తున్నాడు అధికారము? పేతురుకా సంఘానికా? సంఘానికి. ఈరోజు నాకు లేదు అధికారం, నీకు లేదు. అందరు కలిసినప్పుడే అధికారం పనిచేస్తుంది. నా ఒక్కడితో అధికారం పనిచేయదు, నీ ఒక్కడితో అధికారం పనిచేయదు. అందుకే సంఘంలో నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఏ అధికారం పనిచేయదు. నేను నీతో కలిసి నువ్వు నాతో కలిసి ప్రయాణించినప్పుడే ఎవ్రీ అథారిటీ హాస్ బీన్ గివెన్ టు ద గ్రూప్ ఆఫ్ పీపుల్. దట్స్ ద చర్చ్. సంఘము అంటేనే అందరు కలిసి యేసుక్రీస్తును మహిమపరచబడినప్పుడు సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘానికే యేసయ్య ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఏ అధికారాలు ఇచ్చాడు? రెవల్యూషన్లో ఏమనుంది? 1:18 ప్రకారంగా పాతాళపు యొక్క తాళపు చెవియు మరణపు యొక్క తాళపు చెవులు, అనగా మరణము నిన్ను వేరు చేయకూడదు అనే అధికారము నీకు నాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. పాతాళపు యొక్క తాళపు చెవులు అంటే అర్థం ఏంటంటే చనిపోయిన తరువాత పాతాళంలోనికి వెళ్ళకుండా ఆర్ఎల్స్ లేక ఏ దురాత్మ అంధకార చీకటి శక్తులు పాతాళములో ఉన్నవో అవన్నిటిని కంట్రోల్ చేసే అథారిటీ మీ అందరికీ ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణించినప్పుడంట ఇన్ని జరిగాయంట సంఘం కోసం. ఏమి తెలియకుండా గుడ్డిగా యేసయ్యా నీకే స్తోత్రము అంటే వచ్చేటోడు యేసయ్య కాదు, సాతాను వచ్చేస్తాడు. బికాజ్ ఇఫ్ యూ నాట్ ప్రేయింగ్ విత్ అన్ అండర్స్టాండింగ్ రైట్లీ దెన్ ద అలోవెన్స్ ఆఫ్ సైటన్ ఈజ్ ఎగ్జిస్ట్లీ హ్యాపెన్. అంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి అర్థవంతంగా అంటే అనగా సరి అయిన అర్థము లేకుండా దేవునికి ప్రార్థన చేసినా దేవుని స్తుతించినా ఎవడొస్తాడంట? సైతాను వస్తాడు. ఎందుకంటే సైతానుడు బ్లైండ్ పర్సన్. సో దట్ బ్లైండ్ పీపుల్ అట్రాక్ట్స్ టు ద బ్లైండ్ పర్సన్. గుడ్డిగా ప్రార్థన చేసిన గుడ్డివాడైన సాతానే వస్తాడు. ఎలా ప్రార్థించాలి? ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయము మనము దేవుని వాక్యము ద్వారా మన ఆత్మకు కలిగించి అప్పుడు దేవునికి ప్రార్థించాలి. సత్యమేంటి నిజమేంటి అనేది తెలియకుండా నువ్వు ప్రార్థిస్తే సాతానుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. సో బిఫోర్ యూ ప్రైజ్ ద లార్డ్ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని నువ్వు కనుక్కోవాలా, సత్యాన్ని నువ్వు రియలైజ్మెంట్ అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? మరి ఏ అధికారం ఇచ్చాడు మనందరికీ? సంఘముగా ఏ అధికారం ఇచ్చాడు? నీ ఆత్మను ప్రాణాన్ని వేరు చేసేది మరణము కాదు. అందరూ అనాలి, మరణమా నీ ముళ్ళెక్కడ అనాలి. అందరూ ఒకసారి. ఏదో అనిపిస్తున్నందుకు అంటున్నారా? నీ విశ్వాసంతో అంటున్నారు. ఒకసారి అనండి, బై ఫెయిత్. మరణమా నీ ముళ్ళెక్కడ? రైట్. అంటే దేవుడు ఒకానొక రోజు సమాప్తం అవుతుంది నీ అసైన్మెంట్. 90 సంవత్సరాలకా, 50 సంవత్సరాలకా, 70 సంవత్సరాలకా?
ఆ రోజే వాక్యం వచ్చి నిన్ను వేరు తీయాలంట. మరణం కాదు వచ్చేది, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి మరణం కాదు నీ దగ్గరికి వచ్చి చంపేది, వాక్యం. దేవుని వాక్యం వచ్చి నీ ప్రాణాన్ని, ఆత్మను వేరు తీసి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, ప్రాణము నువ్వు అనుకున్న చోటికి వెళ్తుంది, సాతాను అనుకున్న చోటకు వెళ్ళదు. దేవుని ఒక వాక్యాన్ని బట్టి నువ్వు ఏ చోటుకి వెళ్ళాలనుకుంటావో ఆ చోటికి ఖచ్చితంగా నీ ఆత్మ వెళ్తుంది. అది ఎప్పుడు జరుగుతుందండి అంత? ఇఫ్ యు నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ డీప్, లోతుగా వాక్యం తెలిసిన వారి లైఫ్లోనే ఇది జరుగుతుంది. లేదా 70 సంవత్సరాలకు దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు మరణించాలని ఉంటుంది, కానీ అప్పుడు కాదు. 50కో యాక్సిడెంట్ ఫట్, ఒకటి 40కో క్యాన్సర్ ఫట్, ఒకటి 30కి షుగర్ ఫట్. అంటే వీళ్ళందరూ పరలోకానికి నరకానికి వెళ్తురు పక్కన పెట్టండి. దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు మరణించట్లేదు, రోగం అనుకున్నట్టుగా మరణిస్తున్నాడు. యాక్సిడెంట్ అనుకుంటుంది వీళ్ళని చంపాలని, యాక్సిడెంట్ వాడిని చంపేస్తుంది. చంపాల్సినది యువతి బాధ్యత. మన క్రైస్తవులకు వాక్యం, వాక్యమే నీ ప్రాణాన్ని, ఆత్మను వేరు చేయాలి. కానీ యాక్సిడెంట్ చేస్తుంది, రోగం చేస్తుంది, క్రైస్తవుల యొక్క ఆ ప్రాణం, ఆత్మను వేరు చేస్తుంది. దురాత్మ శక్తులు చేస్తున్నాయి, చాతబడి శక్తులు చేస్తున్నాయి, రకరకాల దురాత్మ ప్రభావం చేస్తుంది. ఇవన్నీ కూడా క్రైస్తవుల యొక్క ఆత్మ ప్రాణాన్ని వేరు చేస్తుంది. కానీ వాక్య ప్రకారంగా ఎవరు చేయాలి మన ఆత్మ ప్రాణాన్ని వేరు? దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గము వంటిది, 2 edged sword. హల్లెలూయా. ఇది తెలియకపోతే ఎలా మరణిస్తావో తెలియదు, ఇది తెలిస్తే ఎలా మరణిస్తావో తెలుస్తుంది. అందరికి అర్థమైందా? ఇది తెలియకపోతే అంటారు కదా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, మన లైఫ్కే గ్యారంటీ లేదని. నువ్వు అనుండొచ్చు, కానీ నేను అనలా. బికాజ్ ఐ నో మై లైఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్ అని. ఆయననే నా జీవం అన్నప్పుడు నీకు తెలుస్తుంది నా జీవం నా నుంచి ఎప్పుడు పోతుందని. ఎందుకు? నాలో వాక్యం ఉంది. ఆ వాక్యానికి తెలుసు ఎప్పుడు ఈయన ఆత్మ ప్రాణాన్ని వేరు చేయాలనేది. దేవుని చిత్తము జరగకుండా వాక్యము వచ్చి నీ ప్రాణాత్మను వేరు చేస్తుందా? చెయ్యదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చివరి మాట ఏమని అంటున్నాడు? నేను చేయాల్సిన పనులన్నీ అయిపోయాయి, సమాప్తమైపోయింది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను అని ప్రాణము విడిచాను. ఎందుకు అనంటే 7వ మాటలో దేవుని వాక్యం నెరవేర్చబడాలి. అందుకే ఆ మాట అనాల్సి వచ్చింది. 7 మాటలు ప్రవచనాసారమైన మాటలే. ఎవ్రీథింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ టు ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, అన్నిటి కూడా దేవుని ప్రవచనాసారమైన మాటలే. అందుకే అక్కడ వాక్యం వచ్చి ఏం చేశాడంట? యేసుప్రభు యొక్క ఆత్మను, ప్రాణాన్ని వేరు చేసింది. మరణం కాదు. అందుకే నేను చనిపోవాలి అని అనుకున్నాడు కనుక యేసుప్రభు చనిపోయాడు. అంతేగాని ఎన్నో దెబ్బలు తిన్నాడు యేసయ్య, రక్తమంతా వెళ్ళిపోయింది, స్టిల్ చనిపోయాడా? అంటే ఎవరో కొడుతందుకో, ఎవరో ఏదో చేస్తేనో నువ్వు నేను చనిపోమండి అంటే నేను అన్లెస్ వాక్యము వచ్చి నిన్ను విడదీసేంత వరకు నువ్వు చనిపో. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారని? దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా మీరు బిలీవ్ చేస్తున్నారు. ఎట్లా బిలీవ్ చేయాలా? మనసులో, హృదయంలో కాదు, నీ ఆత్మ బిలీవ్ చేయాలి. నీలో ఉన్న ఆత్మ దీన్ని నమ్మాలంట. ఏమని నమ్మాలా? నేను చనిపోను, యాక్సిడెంట్స్ నన్ను చంపవు, రోగం నన్ను చంపదు, వ్యాధి నన్ను చంపదు. యేసుక్రీస్తు ప్రభు అనేక ప్రజలు వచ్చి, ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి ఆయనను కొట్టారు. కొట్టడం వల్ల చనిపోయాడా? లేదు. గాయాలు చేశారు, చనిపోయాడా? లేదు. ముళ్ళ కిరీటం పెట్టారు, ఇక్కడ నుంచి బ్లడ్ కారిపోతుంది, తల పాడైపోయింది, ఆయన చనిపోయాడా? లేదు. అంటే ఈ లోకం యేసు ప్రభును చంపనట్టుగా ఈ లోకం మిమ్మల్ని చంపదండి. ఈ వాక్యం మీరు రిసీవ్ చేసుకోండి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ధైర్యముగా కృపా సింహాసనం యొద్దకు మనం వెళ్ళి, అయ్యా ఈ లోకములో ఉన్నది ఏది కూడా నన్ను చంపదు, నా ఆత్మను ప్రాణము వేరు చెయ్యలేదు, నా ఆత్మను ప్రాణాన్ని వేరు చేసే అధికారం నేను ఎవరికి అప్పచెప్తున్నాను? దేవుని వాక్యానికి మాత్రమే అప్పచెప్తున్నాను. తండ్రి, నా ఆత్మని అప్పచెప్తున్నానంటే తండ్రి అనేవాడు పొజిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే యోహాను 1:1 ప్రకారం ఏమనుంది? వాక్యమే ఇప్పుడు దేవుడు అని పలుకుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ పొజిషన్ ఎవరిది? వర్డ్. ఆ ఆత్మ ఎవరికి అప్పచెప్పబడుతుంది? దేవుని వాక్యానికి. అందుకే ఆయన లాస్ట్ మాట ఏమని అంటున్నాడు? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని ఏం చేశాడు? ప్రాణాన్ని విడిచాడు. హల్లెలూయా. ఎంతమంది నీ ప్రాణం వాక్యం చేతిలో ఉంది?
అనగా దేవుని చేతిలో ఉంది. నీలో ఫస్ట్ ఈ వాక్యం ఉందా? నేను చర్చికి వస్తున్నా, నాకు మంచిగా అయితే చాలు. నేను చర్చికి వస్తున్నా, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతే చాలు. నేను చర్చికి వస్తున్నా, నాకు రోగం వెళ్ళిపోతే చాలు అనుకునే వాడివైతే ఈరోజు వచ్చి వేస్ట్. ఎందుకు అనంటే మనం అద్భుతాల కోసమో, స్వస్థతల కోసమో, ప్రవచనాల కోసమో దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుని వాక్యం నీలో నింపుకోవడానికి. ఎప్పుడైతే ఈ వాక్యం నీలో నింపబడుతుందో ఏమవుతుందంట, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నిన్ను చంపదండి. అంటిన అన్లెస్ దేవుడు ఒక టైం పెడతాడు నీకు. 80 సంవత్సరాల లోపు నిన్నెందుకు పుట్టించానో ఈ భూమి మీద, దేవుడు అనుకున్నవన్నీ నువ్వు చేయాలి. చేసేంత వరకు నీ మరణం రాదు. కానీ కొన్నిసార్లు మనం సమస్యలను తెచ్చిపెట్టుకోవడం వల్ల, అజ్ఞానమైన ఆలోచనల వల్ల, పాపము చేయడం వల్ల మనం చనిపోవాల్సి వస్తుంది. 80 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో నువ్వు ఒకానొక టైంలో అయ్యా నా ఆత్మను అప్పచెప్తున్నా అన్నప్పుడు చనిపోవాల్సిన టైం నీది. కానీ మధ్యలో మనం చనిపోతాం. ఎందుకు? రోగం చంపేస్తుంది. నీ ఆత్మను ప్రాణాన్ని ఏం విడదీస్తుంది? రోగం. ఆత్మను ప్రాణాన్ని ఏం విడదీస్తుంది? యాక్సిడెంట్స్. ఆత్మ ప్రాణాన్ని ఏం విడదీస్తుంది? భయం. ఈరోజు మన ఆత్మ ప్రాణాన్ని ఏం విడదీయాలి? వాక్యం. ఏం విడదీయాలి? విడదీయడం అంటే అర్థం ఏంటి? చనిపోవటము. అంటే ఈ లోకం నుంచి నాకు సంబంధం ఇంకా లేదు, నా శరీరము ఈ లోకంలో చనిపోతుంది. అనగా నా ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే నువ్వు, ఆత్మ అంటే దేవుడిచ్చిన ఊపిరి. అందుకే ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చేస్తాడు దేవుడు? ఆదాం విషయంలో తన ఊపిరిని నాస్ట్రిల్స్లో, అనగా ఈ యొక్క నాస్ట్రిల్స్ రూపంలో దేవుడు ఏం చేస్తాడు? ఊదుతాడు. ఆయన ఊపిరి ఊదగా ఆయన జీవాత్మ అయ్యాడంట. జీవము ఒక ఎత్తు అయితే ఆత్మ ఒక ఎత్తు. జీవం అనగా నువ్వు, ఆత్మ అనగా ఆయన. చనిపోయిన తర్వాత జీవము ఎక్కడికి వెళ్తుందో నిర్ణయాన్ని, విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, క్రియలను బట్టి ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికో నరకానికో కాదు, దేవునిలో కలిసిపోతుందంట. ఇట్స్ బ్యాక్ టు వాట్ ఎగ్జాక్ట్ సోర్స్లో కలిసిపోతుంది ఆత్మ. ప్రసంగిలో ఉంటుంది అనుకుంటా ఆ వచనం. ఐ థింక్ చనిపోయిన ఆత్మ తిరిగి దేవునిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఎగ్జాక్ట్గా ఈ వర్డ్స్ ఉంది. మరి దేవునిలో కలిసిపోయిన ఆత్మ, మట్టిలో కలిసిపోయిన శరీరం, ఇంకొకటి కూడా ఉంటుంది, అదే జీవము, ప్రాణము. ప్రాణమే నువ్వు. మనం ఆత్మ కాదు, ఆత్మ దేవుడు. మనం ఎవరము? జీవం. అందరికి అర్థమవుతుందా? వీఆర్ నాట్ స్పిరిట్స్, వీఆర్ ద లైఫ్స్, వీఆర్ ద బ్లడ్, వీఆర్ ద సోల్. అందుకే ఇంగ్లీష్లో కరెక్ట్ వర్షన్ ఉంటుంది, సోల్, స్పిరిట్. తెలుగులో మనలోకి అనువాదం సరిగా రాదు, బైబిల్లో కొన్ని సేమ్ ఉంటుంది. ఆత్మ అంటాడు. ఇంగ్లీష్లో చూస్తే సోల్ అని ఉంటుంది, స్పిరిట్ అని ఉంటుంది. స్పిరిట్ అనేది దేవుని యొక్క చింతకు వెళ్ళాల్సింది, సోల్ అనేది నువ్వు. అందరికి అర్థమైంది కదా? సో ఈ విషయాన్ని బట్టి మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు పాతాళంలోకి వెళ్ళి నీ కోసం, నా కోసం ఏం సంపాదించాడు? అధికారం సంపాదించాడు. మరణపు యొక్క తాళపు చెవులు, పాతాళపు యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి. నేను సంఘానికి అప్పచెప్పాను. సంఘముతో కలిసి యేసుక్రీస్తు ప్రభు పని చేస్తున్నాడు. కనుక ఈరోజు సంఘముగా నువ్వు నేను ఉంటే కనుక దేవుని సర్వ అధికారాలు మీ అందరి చేతిలో ఉన్నట్టే అండి. సర్వ అధికారాలు మీ అందరి ద్వారా దేవుడు పనిచేసేలా మీకు కృపనిచ్చునుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమై? మళ్ళీ చెప్తున్నా, నీ మరణము వాక్యం చేతిలోనే ఉండ. ప్రాణాన్ని, ఆత్మను విడదీయడానికి దేవుడు వాక్యాన్ని పెట్టాడు, మరణాన్ని కాదు. అందరికి అర్థమవుతుందా? యాక్సిడెంట్స్ మిమ్మల్ని చంపొద్దు, రోగం మిమ్మల్ని చంపొద్దు. అందుకే మన సంఘానికి క్యాన్సర్ వచ్చినా స్వస్థత వస్తుంది. ఎందుకంటే క్యాన్సర్కి అధికారం లేదు మనిషిని చంపడానికి. ఆ అధికారాన్ని బట్టి ఏం చేస్తాం? ప్రార్థిస్తాం, క్యాన్సర్ నీకు అధికారం లేదు, యేసుక్రీస్తు నామములో శరీరం నుంచి బయటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఆ ఇన్ఫెక్షన్, ఆ వైరస్, అవంతా కూడా స్లోగా బయటికి రావాల్సిందే. అధికారము లేకుండా క్యాన్సర్ మనల్ని చంపాలని చూస్తుంది. దోస్ ఆర్ ద ఇల్లీగల్ స్పిరిట్స్. దేవుని సంబంధమైన ఆత్మ కాదు అది, సాతాను ఆత్మ. మనిషిని ఒక రోగం పెట్టి చంపాలనుకుంటాను, షుగర్ వ్యాధి పెట్టి చంపాలనుకుంటాను, ఒక రకరకాల వ్యాధులు పెట్టేసి చంపాలనుకుంటాను. కొంతమంది గర్విస్తారు, నేను ఏమైనా చేస్తానని. వాడు సడన్గా చచ్చిపోతాడు. గర్వం ద్వారా వానికి ఒక డోర్ ఓపెన్ చేస్తాడు సాతానికి.
ఆ సాతానుడు యాక్సిడెంట్ని అనే ప్లాన్ ఉపయోగించి వాడిని చంపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మరణము ఆర్ఎల్స్ నీ ఆత్మ ప్రాణము వేరు చేయటము మరణం వశములో లేదు. ఎవరి వశంలో? మనం అందరం అప్పచెప్దాం. వాక్యం. ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు ద లైఫ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దెన్ నథింగ్ కెన్ ఇన్ ద వరల్డ్ కెన్ హార్మ్ యూ. ఈ వాక్యము కరెక్ట్గా నీ లోన తీసుకుంటే, నీ ఆత్మలో, నీ ప్రాణములో తీసుకుంటే, లోకం సంబంధమైన ఏ చెడు ప్రభావం నీకు వచ్చినా, సమస్యలు నీకు తలెత్తినా, అనారోగ్య సమస్యలు నీకు వచ్చినా, దాని ద్వారా మాత్రం నువ్వు మరణించవు. ఇది ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకొని వాక్యాన్ని నమ్మండి. వాక్యాన్ని నమ్మితే అదే నీ జీవితంలో పనిచేస్తుంది. ఆయన అంతటా ఆయననే ఒక చోటుకు వెళ్ళాలనే ఉద్దేశంతో సమర్పించుకున్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. హల్లెలూయా. ఏదో చేతులకు శిలలు కొట్టారు కనుక చనిపోయాడు, రక్తమంతా అయిపోయింది కనుక చనిపోయాడు. కాదు కాదు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. రక్తమంతా పోయినా కూడా స్టిల్ ఈజ్ లివింగ్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయననే వాక్యముగా మార్చబడ్డాడు కనుక ఆయన సజీవుడిగా జీవించగలుగుతాడు. ఆయన అనుకున్నాడు కాబట్టి మరణించాడు. హల్లెలూయా. తర్వాత 6వ వచనం 6వ మాట 7వ మాటను బట్టి సమాప్తమైంది కనుక మరణించాడు. ఆ మరణం కూడా ఎవరో? మరణం ద్వారా ఆయన ఆత్మ ప్రాణం వేరు చేయబడలేదు, కానీ వాక్యం అనగా ప్రవచనసారమైన లేఖనం అనే వాక్యము నెరవేర్చబడటానికి వాక్యమే ఆయన ఆత్మను ప్రాణాన్ని వేరు చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మోసం చేసే వాళ్ళు వచ్చి యేసుప్రభును వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అంటే ఏమని అంటారు? అవును, వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అంటారా? మీరు కూడా పిచ్చోళ్ళలాగా ఏమని అంటారు? ఈ లోకం యేసయ్యను చంపలేకపోయింది. హల్లెలూయా. నీ పాపము నా పాపము నుంచి విముక్తి రావటం కోసం యేసయ్య ఆయనంతటా ఆయననే ఆయన అప్పచెప్పుకున్నాడు తండ్రికి తన ఆత్మను. అంతేకాని యేసయ్యని ఎవ్వరూ చంపలేకపోయారు. ఆదివారమున 3వ రోజు తిరిగి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడు. అనగా ఆయన ఆత్మను మరణము ఆయన ఆత్మను బంధించలేకపోయింది. హల్లెలూయా. ఆయన ఆత్మను మరణము బంధించలేకపోయింది. ఎందుకంటే మరణం అనేదే లేదు. వాక్యం మాత్రమే యేసుక్రీస్తు యొక్క జీవితంలో, ఆయన ఆత్మలో వాక్యం మాత్రమే ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తా. రిజరక్షన్ ఎలా జరుగుతుందంటే, చనిపోయిన వాడిని తిరిగి లేపుతాడు కదా యేసయ్య. అందరినీ లేపాడు యేసు ప్రభు. ద వన్ హూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీలో వాక్యం ఉంటుంది ఎంతో కొద్ది. ఎప్పుడైతే మీరు కొన్ని రోగాల ద్వారానో రకరకాల ప్రాబ్లమ్స్ ద్వారా చనిపోతారో, యేసయ్య ఏం చేస్తాడంటే వాక్యానికి ఆజ్ఞాపిస్తాడు. అందరికీ అర్థమవుతుందా? చనిపోయిన వాడికి ఆజ్ఞాపించాడు, వాక్యానికి ఆజ్ఞాపిస్తాడు. సో దట్ ఏ చోటుకి వెళ్ళి ఆత్మ దాచబడి ఉందో వాక్యం ఆ చోటుకి వెళ్ళి ఆత్మను విడిపించి మళ్ళీ శరీరంలోకి పంపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనిషితో సంబంధం ఉండదు, వాక్యంతో సంబంధం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెన్ రైజ్ ద పీపుల్ ఫ్రమ్ డెత్. మళ్ళీ ఆ పర్సన్, చనిపోయిన పర్సన్ లోపల కూడా ఏముండాలి? దేవుని వాక్యం. తాగుబోతాడో మరియు ఘోరమైన పాపాలు చేసి చనిపోయినోన్ని, అఫ్కోర్స్ దేవునికి అన్ని సాధ్యమే, బట్ ద ప్రోటోకాల్, రిథమ్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్, పునరుత్థానపు యొక్క శక్తి యొక్క ప్రభావాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎలా లేపబడతారు, చనిపోయిన వాడు తిరిగి ఎలా లేవగలుగుతారు, ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా ఇట్స్ అ ఫార్మ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే 11వ అధ్యాయం హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 3-4 వచనాల ప్రతి అక్కడ వచనం ఉంది ఏంటంటే, దేవుని వాక్యము ద్వారా ప్రపంచములో కలిగాయంట. ఒకసారి చదవండి, వర్స్ 11 వర్స్ 3 హెబ్రీయులకు రాసిన పత్రిక. అది చదివి ముగించుకుందాం. హెబ్రీ 11:1 విశ్వాసమనున్నది 3వ వచనం. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి. సో ప్రపంచములు, ఈ లోకాలన్నీ దేని ద్వారా నిర్మించబడ్డాయి? దేవుని ద్వారా కాదు, దేవుని వాక్యము ద్వారా. ఈ ప్రపంచములు, స్పిరిచువల్ రెలమ్, నీ జాబ్ ఎక్కడుందో అది నిర్మించబడ్డాయి దేని ద్వారా? వాక్యము ద్వారా. కానీ నువ్వు వాక్యం తెలియదు కాబట్టి ఆ జాబ్ నీకు రాదు. అందరికీ అర్థమవుతుందా? ఒక మంచి బిజినెస్ దేవుని వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుడు నిర్మించి పెట్టాడు. నీ చదువు ద్వారా నిర్మించలేదు. బిజినెస్, జాబ్స్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్, నువ్వు చేసే మంచి మంచి క్రియల వల్ల, చదువు ద్వారా దేవుడు నీ బ్లెస్సింగ్ని నిర్మించాడు.
నీ చదువు ఆశీర్వాదాన్ని అన్లాక్ చేస్తుంది, కానీ నీ ఆశీర్వాదాన్ని బిల్డ్ చేసేది, నీ ఆశీర్వాదాన్ని నిర్మించేది ఏంటి? దేవుని వాక్యం. అందుకే బలంగా సంపాదించేవాడు ఎవడో తెలుసా? చదువుకున్నవాడు కాదు, వాక్యం తెలిసినవాడు. వాక్యం ప్రిన్సిపల్స్ తెలిసిన వాడే బలంగా కొన్ని కార్యాలు చేయగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ వాట్ యు ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన సమాచారం కన్నా ఎక్కువ సమాచారం ఏమై ఉండాలి? మనకు వాక్యము తెలిసి ఉండాలి. నీ ఆశీర్వాదాన్ని నిర్మించేది ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. నీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం దేని చేత నిర్మించబడ్డాయి? దేవుని వాక్యం. హల్లెలూయా. నీ ఆరోగ్యం దేని చేత నిర్మించబడ్డాయి? దేవుని వాక్యం. నీకు ఆ వాక్యం ఉంటే నీ ఆరోగ్యం నీకు వచ్చేసినట్టే. నీకు అదే వాక్యం ఉంటే నీ ఆశీర్వాదం నీకు వచ్చేసినట్టే. నీకు అదే వాక్యం ఉంటే నీ ఉద్యోగం నీ చేతిలో ఉన్నట్టే, నీ వ్యాపారం నీ చేతిలో ఉన్నట్టే, నీ ఆర్థిక తత్వమైన శక్తి నీ చేతిలో ఉన్నట్టే. ఇవన్నీ మనలో ఉండాలంటే ఏం తెలియాలి మనకి? ఏసయ్య తెలవడం కాదు, వాక్యం. ఆయన చెప్పిన మాటలు నీలో ఉండాలి. నాకు ఏసయ్య తెలుసు, నాకు ఏసయ్య అంటే ఇష్టం, ఎందుకు? ఏం లాభం? ఆయన 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి అనేక మాటలు చెప్పి అవన్నీ చెయ్యండి అని అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు ఏసయ్య కావాలంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంటు, పోలీసు వాళ్ళు, రకరకాల ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు మేమందరం పనులు చేస్తామని కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి చేస్తారా? ఈ భారతదేశ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మేము అన్నీ చేస్తామంటే కుదరదు. దాని ద్వారానే చేయాలి. యూ హ్యావ్ ద వర్డ్. వాక్యము ద్వారా చేయకుండా నువ్వు ఏది చేసినా అది ఇల్లీగలే ఇన్ ద స్పిరిచువల్ రెమ్. సో వాక్యం కావాలి. వాక్యం లేనిది ప్రవచించొద్దు, వాక్యం లేనిది అద్భుతాలు చేయొద్దు, వాక్యం లేనిది స్వస్థతలు కూడా చేయొద్దు. వాక్యము నీలో లేనిది ఏ పని చేసినా అది సాతాను సంబంధమైనదే. అందుకే బిఫోర్ యూ డూ సంథింగ్ వాక్యం తెలుసుకోండి. లేదా నాకు వాక్యం తెలియదంటే వాక్యం ఉన్నవాడిని అడగండి. హల్లెలూయా. వాక్యం ఉన్నవాడు. కొన్నిసార్లు మీకు అర్థం కావు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు? నా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఇది ఎట్లా చేయాలని. వాక్యం తెలుసు కాబట్టి ఆ విషయంలో నేను చెప్తాను. లేదా నాకు తెలియలేదనుకో, నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా? దేవుని నుంచి వచ్చిన స్వరాన్ని వినను, వాక్యాన్ని చదువుతాను. ఆ వాక్యం నుంచి వచ్చిన స్వరాన్ని విని మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది చదువుతున్నారో ఇక మీకే తెలియాలి. దీని యొక్క శక్తి ఈరోజు మీకు తెలియపరచబడింది. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్న ఈ బైబిల్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? కనీసం ఫోన్లో 24 గంటల 20 గంటలు ఉన్న ఫోన్లో ఎన్నో చేస్తాం. ఏ రోజైనా బైబిల్ ఓపెన్ చేసి అరగంట చదివారా? 10 నిమిషాలు చదివారా? సరే, నేను బస్సులోకి వెళ్తున్నా, నాకు చాలా బిజీ. ఎంత బిజీ ఉన్నా తినడానికి టైం ఉండదా? ఉండదా? ఉంటుంది. తినడానికి టైం ఉంటుంది, స్నానం చేయడానికి టైం ఉంటుంది, ఫ్రెష్ అప్ కావడానికి టైం ఉంటుంది, జోలి పెట్టడానికి టైం ఉంటుంది, ప్రయాణానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. కానీ మరి ప్రయాణంలో వాక్యం ఉండదు. మళ్ళీ ఏదో ఆలోచన, పెద్ద కోటీశ్వరుడు రేపో మాప అవుతాడు అన్నట్టు ఆలోచిస్తారు. అరే ఎట్లా వేయాలి వచ్చేవన్నీ మళ్ళీ 20,000, 30,000, 40,000, 50,000. సరే, ఆలోచన ద్వారా గొప్పవి చేస్తావన్నా కూడా కాదు. అందుకే దయచేసి ఫస్ట్ వాక్యం ఎక్కించుకోండి మీ మనసులో, మీ హృదయంలో, మీ ఆత్మలో. సమస్తం అప్పుడు జరుగుతాయి. ఈ వాక్యం లేకపోతే ఏ ఆశీర్వాదం ఎక్కడెక్కడ కొట్టుకుపోతుందో. ఎందుకంటే ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఫౌండెడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ధనవంతుడు గొప్పోడు అయ్యాడంటే వాక్యాన్ని బట్టే అవుతాడు. యేసుప్రభు తెలియదు ఆ వ్యక్తికి. ఏం తెలుసు? వాక్యం తెలుసు. నీకు యేసుప్రభు తెలుసు, ఏం తెలీదు? వాక్యం తెలియదు. అదే మనకున్న వ్యత్యాసం. ధనవంతుడికి ఏం తెలుసు? లోకంలో ఉన్న ధనవంతుడు వాళ్ళకి ఏం తెలుసు? వాక్యం. ఎవరితో ఎలా ఉంటే డబ్బులు వస్తాయి, ఎవరితో ఎలా మాట్లాడితే ఐశ్వర్యం వస్తుంది, ఈ లోక సంబంధమైన సిస్టమ్స్లో ఏమేం పని చేస్తే డబ్బు వస్తుంది, అన్నీ తెలుసు వాడికి. వాక్యం కూడా అదే చెప్తుంది. ఏ గుణశీలత కలిగి ఉంటే ఐశ్వర్యం వస్తుంది. సామెతల గ్రంథంలో ఉన్నాయి. వాడు చదవకపోవచ్చు, కానీ ఈ సోర్స్, ఈ వాక్యంలో రాయబడిన లేఖనాలే ఇంకొకడు ఏం చేశాడంటే బుక్లో రాశాడు. వాళ్ళంతా ఆ బుక్లో చదువుతారు. బట్ దానికి సోర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం. వానికి తెలుసు వాక్యం. అందుకే వాని ఆశీర్వాదం ఎక్కడైతే నిర్మించబడిందో ఆ వాక్యం చేతే వాడు బ్లెస్ అవుతాడు. మనందరికీ ఎవరు తెలుసు? యేసయ్య. యేసయ్య తెలుసు, కానీ యేసయ్య చెప్పిన మాటలు తెలియవు. ఈరోజు యేసు ప్రభుతో పాటు ఆయన చెప్పిన మాటలు కూడా నీకు తెలియాలి.
ఆ మాటలు ఎప్పుడైతే నీలో వస్తాయో జీవాన్ని పుట్టిస్తాయంట, ఆశీర్వాదాన్ని పుట్టిస్తాయి. హల్లెలూయా. మరి అధికారాన్ని వాడుకుందామా? అలానే నిద్రపోతూ అధికారాన్ని కూడా సమాప్తి చేద్దామా? అధికారాన్ని కూడా పాతి పెడదామా? మన వాళ్ళు మళ్ళీ యేసుప్రభు నయం మన ఇండివిజువల్ పర్సన్స్కి ఇవ్వలేదు, అనగా సంఘంలో ఒకడికి ఇవ్వడు యేసుప్రభు. ఎందుకంటే వాడు తీసుకుపోయి మళ్ళీ పాతనలకి వేస్తాడు, తాళపు చెవులు మళ్ళీ ఆదాం టైపే. ఈ బ్యాచ్ అంతా నేను కూడా అందరూ ఎవరు బ్యాచ్లోకి ఏం వచ్చిన వాళ్ళము ఆదాం బ్యాచ్. అందుకే సంఘంలో ఒక వ్యక్తికి ఇవ్వడు దేవుడు అధికారం. ఎవరికి ఇస్తాడు? సంఘానికి ఇస్తాడు. దేవుడు నిన్ను నమ్మడు, నన్ను నమ్మడు, సంఘాన్ని నమ్ముతాడు. హల్లెలూయా. అందుకే సంఘం క్షేమాభివృద్ధి కోసము వరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, మహిమ, అభిషేకము, శక్తి, బలము, జ్ఞానము, ఇవన్నీ నీ కోసం నా కోసం కాదు. ఎవరి కోసం? సంఘం క్షేమాభివృద్ధి కోసం. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? మరి చదువుతారా కనీసం గుడ్ ఫ్రైడే సందర్భంగా? జనవరి 1 కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, ఈ సంవత్సరం నుంచి నేను ఈ పనులు చేస్తానని. ఇప్పుడైనా తీసుకోండి. గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను ప్రతిరోజు ఏం చేస్తాను? వాక్యం చదువుతాను. హల్లెలూయా. చదువుతారా? ఈరోజు తీసుకున్న నిర్ణయము ఆదివారం దాకుంటుంది, ఎందుకంటే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ కాబట్టి. సోమవారం మళ్ళీ యథావిధిగా కష్టాలు మొదలవుతాయి, సమస్యలు మొదలవుతాయి, సేమ్ ప్రాబ్లమ్స్, లేచిన తర్వాత సేమ్ కష్టాలు. ఎందుకు సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ అదే కష్టాలు వస్తున్నాయి అంటే వాక్యము లేదు. వాక్యం ఎప్పుడైతే నువ్వు లోపలికి తీసుకొని ఎగ్జాక్ట్గా ఏ వాక్యము నా సమస్య తగ్గట్టు ఉందా అని తీసుకుంటావో, వాక్యం నీలో వస్తున్న కొద్దీ సమస్య పటాపంచలైపోతుంది, కష్టం పటాపంచలైపోతుంది, రోగము నిన్ను చంపకుండా రోగాన్ని చంపేస్తుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? నీకు ప్రాణం ఆత్మ ఉన్న విధంగానే రోగానికి కూడా ఉంటుంది ప్రాణాత్మ. అర్థం కాలే కదా? నీకు ప్రాణము ఆత్మ ఉన్నట్టే రోగానికి ఉంటుంది, యాక్సిడెంట్స్ కలిగించే ఆత్మకు ఉంటుంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీ ప్రాణం ఆత్మను వేరు చేయక మునిపే నీకున్న రోగం అనే ప్రాణాత్మను వేరు చేస్తుంది. అప్పుడు నిన్ను చంపకుండా దాన్ని తరుముతుంది. అంత అతీత శక్తి కలిగినది దేవుని వాక్యం. హల్లెలూయా. మరి యేసుప్రభు చనిపోయాడు అనే దానికన్నా వాక్యమే చనిపోయింది. అందుకే యోహాను 1వ అధ్యాయంలో ఉంది కనుక, వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాను. హల్లెలూయా. వచ్చి ఏం చేసింది? ఆ వాక్యము శరీరధారిగా మనతో నివసించాడు. హల్లెలూయా. మరి వాక్యం అందరికీ అవసరమా లేదా? చదువుతారా లేదా? ఎంతమంది చదువుతారు చెప్పండి? ధ్యానిస్తే కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ధ్యానించకుండా ఏది మాట్లాడినా పనికిరాని మాటలే అయితే. నిజం చెప్తున్నా. కొత్త వాళ్ళేమి పాత వాళ్ళేమి అందరైనా సరే ఏదైనా ఒకటి చెప్తున్నప్పుడు ధ్యానించండి. ఈ వాక్యమనే కాదు, బయట వాళ్ళతో మాట్లాడుతున్నా, మీ బాస్తో మాట్లాడుతున్నా, మీరు జాబ్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నా, ధ్యానించి వెళ్ళండి. బికాజ్ ఇఫ్ యూ మెడిటేట్, ద రెవల్యూషన్ స్పిరిట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మాట్లాడువాడు నువ్వు కాదు, దేవుడు మాట్లాడతాడు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి వాక్యం ఒకటే కాదు ప్రకటించాల్సింది, మంచి మాటలు. లేకపోతే మీ బాస్తో మాట్లాడుతున్నప్పుడు, మీ సార్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీ మేడంతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలి అనకుండా ధ్యానించి వెళ్తే దేవుడే నీ ద్వారా మాట్లాడిపిస్తాడు. హల్లెలూయా. మరి వాక్యము ద్వారా దేవుడు మహిమపరచుకొను గాక. ఆమేన్. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోండి. మేము ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను. పాత నిబంధన ఇసిపెట్టండి, కొత్త వాళ్ళకి చెప్తున్నాను, కొత్త నిబంధన చదవండి. యేసు ప్రభు మాటలు జీవం కలిగిస్తాయి కనుక కొత్త నిబంధన చదవండి. అందరూ వాక్యం క్లియర్గా చదివి మెడిటేట్ చేసి ప్రతిదినం 10 నిమిషాలు, 20, అరగంట చాలండి. నేనైతే ఒక్కోసారి గంటలు వాక్యం మీదనే ఉంటాను. వాక్యం మీదనే ఉంటానంటే అర్థము వాక్యమే ధ్యానిస్తాను కాదు. ఆ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది, రకరకాల పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకుంటూ మళ్ళీ వాక్యం. టేప్ రికార్డులు ఉంటాయి కదా, మనం బయటకు పోతేప్పుడు దాని బటన్ ఉంటుంది, రెజ్యూమ్ బటన్, దాన్ని పాజ్ ఆ బటన్ వత్తుతాం. ఆ పాట ఆనాకైనా అవుతుంది. ఆ పని చేసుకుని వచ్చి మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ అదే రెజ్యూమ్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ పాట ఆగిందో మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్గా మళ్ళీ మోగుతుంది. వాక్యం కూడా అలా మెడిటేట్ చేయాలి. పనులు వస్తాయని మనం డిస్టర్బ్ అయ్యి ఏం చేస్తాం? మొత్తం ఏదైతే ఆలోచిస్తామో అంత పోతుంది. పనులు చేయకుండా ఉండకండి అని అనట్లేదు, పనులు చేస్తూ కొన్నిసార్లు కొన్ని పనులు ఉంటాయి. నీకు సామర్థ్యం ఎలా ఉండాలంటే ఎంతవరకు వాక్యం మెడిటేట్ చేసావో సడన్గా నా సాతానుగాడు పని అప్పచెప్తాడు. నో ప్రాబ్లం, చేయండి. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఎక్కడ ఆపావో మళ్ళీ అక్కడనే
కంటిన్యూ చేయాలి. ఆ కృప శక్తి మీ అందరికి వచ్చునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ఆశ ఉండాలి. ఒక్క వాక్యము నేను పట్టుకున్నానంటే అది దొరికేంత వరకు నా మెడిటేషన్ ఆగదు. ఈ కమిట్మెంట్ ఉండండి. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచునుగాక.